వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడ్రన్ తెలంగాణలో భాగంగా ఆర్య సమాజ్. సో ఈ ఆర్య సమాజ్ యొక్క పాత్ర ఏంటి? ఈ ఆర్య సమాజ్ యొక్క పాత్ర తెలంగాణ కేంద్రంగా విభిన్న కోణంలో కనబడుతుంది. అసలు భారతీయ కోణంలో దీని పాత్ర ఏంటి? ఏ రూపంలో, ఏ నేపథ్యంలో, ఏ కారణాల నేపథ్యంలో అది ఏర్పడింది? మరి తెలంగాణ సమాజానికి అది అందించిన సేవ, ఇక్కడ ఒక సేవ అనేది అత్యధికంగా వస్తుంది. ఏంటి? రాజకీయపరమైన చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. సాధారణంగా అది భారతీయ సమాజంలో హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్న కొన్ని అంశాలని సవరించే క్రమంలో హిందూ మత ఉద్ధరణ ప్రధాన ధ్యేయంగా అది ఏర్పడింది. కానీ తెలంగాణ సమాజం, ముఖ్యంగా హైదరాబాద్ సమాజంలోకి రాగానే అది ఆ విషయంతో పాటుగా హిందూ భావజాలాన్ని వ్యాప్తి చెందించడంతో పాటుగా రాజకీయ చైతన్యాన్ని ప్రజానికానికి అందించడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గమనిస్తే వైదిక మత సంస్కరణ ప్రధాన లక్ష్యంగా నిర్వహించబడిన అనేక సామాజిక మతపరమైన ఉద్యమాలలో ఆర్య సమాజ్ ఒకటి అవుతుంది. అనేక రకాల ఉద్యమాలు వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే మనకి ఆ ఉద్యమాలలో ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ ఉంది, ఆర్య సమాజ్. సో ఈ ఆర్య సమాజ్ యొక్క ఉద్దేశాన్ని కనుక గమనిస్తే, సో ఈ ఆర్య సమాజ్ ఎవరి చేత, ఎవరి నేతృత్వంలో, ఎక్కడ ఏర్పాటు చేయబడింది గమనిస్తే, ఆర్య సమాజ్ మూలశంకర్ అంటున్నాం. ఎవరి మూలశంకర్? కాలక్రమంలోనే అతను మనకి కావలసిన ఈ ఆర్య సమాజ్ని ఏర్పాటు చేసిన వ్యక్తిగా మారడం జరుగుతుంది. అతన్నే స్వామి దయానంద సరస్వతి అంటున్నాం. సో స్వామి దయానంద సరస్వతి అసలు పేరేమవుతుంది? మూలశంకర్ అవుతుంది. ఇతడు టంకారా ప్రాంతంలో జన్మించడం జరుగుతుంది. గుజరాత్లోని టంకారా ప్రాంతంలో జన్మించాడు. స్వామి విరజానంద యొక్క శిష్యుడే మనకు స్వామి దయానంద సరస్వతి. కాలక్రమంలో విరజానందే ఇతనికి స్వామి దయానంద అనే పేరుని ప్రతిపాదించడం జరుగుతుంది. స్వామి దయానంద చేత ఆర్య సమాజ్ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఎక్కడ ఏర్పాటు చేయబడింది? 1875లో బొంబాయి కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. క్రమంగా అది హిందూ మత ఉద్ధరణ ప్రధాన లక్ష్యంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఉదాహరణకు గమనిస్తే, ఒక శుద్ధి ఉద్యమాన్ని కొనసాగించింది, ఒక గో సంరక్షణ ఉద్యమాన్ని కొనసాగించింది. అలాంటి కార్యక్రమాలే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తరించబడ్డాయి. హైదరాబాద్ 3 ప్రాంతాలలో కూడా ఇవి విస్తరించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ సంస్థ, ఈ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన భాగాలు హైదరాబాద్ సమాజంలోకి ఏ విధంగా, ఎవరి చేత ప్రవేశించాయి గమనిస్తే, ఇతడు ఏం చేశాడు? స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలండి అనే నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో గో బ్యాక్ టు వేదాస్, వేదాస్ కాంటైన్ ఆల్ ది ట్రూత్ అంటున్నాడు. అలాంటి క్రమంలోనే వైదిక మత సంస్కరణ కోసం శుద్ధి ఉద్యమాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి శుద్ధి ఉద్యమం? సో మనకు శుద్ధి ఉద్యమము అంటే క్లియర్గా గమనించండి. సో హిందూయేతరుల్ని, అంటే ఇక్కడ క్లియర్గా ఇస్లాం తన మతానికి సంబంధించిన వ్యక్తులని తన మతంలోకి మార్చడం, దాన్ని మనం ఏమంటున్నాం? తబ్లిక్ అంటున్నాం. బాగా గమనించండి. సో తబ్లిక్ అంటున్నాం. ఇలాంటి ఉద్యమం మన దగ్గర కూడా జరుగుతుంది. చూడండి, తబ్లిక్ అంటున్నాం. సో ఇలాంటి ఉద్యమం మన అక్కడ ఏమవుతుంది? దీన్దార్ రూపంలో జరుగుతుంది. చూడండి, దీన్దార్ ఉద్యమం రూపంలో కూడా జరుగుతుంది. చూడండి, అంటే ఇప్పుడు తబ్లిక్ అంటే ఏమవుతుంది? ముస్లిమేతరులని ముస్లింలుగా మార్చే ఒక ప్రక్రియ, ఒక మతపరమైన ప్రక్రియ. సో దానిలో భాగం గమనించండి. ఏ హిందువు అయితే ఇస్లాంలోకి మారాడో ఆ హిందువుని తిరిగి హిందువుగా మార్చే ప్రక్రియను శుద్ధి ఉద్యమం అంటాం. ఇతరులను మార్చరు అక్కడ. ఏ హిందువు అయితే ఇస్లాం మతంలోకి, ఇతర మతాల్లోకి వెళ్ళాడో, ముఖ్యంగా ఇస్లాం మతంలోకి వెళ్ళాడో, అతన్ని తిరిగి హిందువుగా మార్చే ప్రక్రియను శుద్ధి అంటున్నాం. ఈ శుద్ధి ఉద్యమాన్ని, ఈ భావజాలని అనుసరించి మనకు భారతీయ చరిత్రలో ఒక రాజ్య ప్రస్తావన కూడా ప్రారంభమవుతుంది. చూడండి, అదే మనకేమవుతుంది? విజయనగర రాజ్య ప్రస్తావన కూడా ఈ అంశంతోనే ముడిపడి ఉంటుంది. అలాంటి క్రమంలో గో సంరక్షణ ఉద్యమాన్ని కూడా నిర్వహించాడు. సో ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించి హిందూ మత పునరుద్ధరణలో తనదైన పాత్రను పోషించడం జరుగుతుంది. సో మొత్తంగా ఆర్య సమాజ్ యొక్క భావాలకి ప్రభావితులయ్యారు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికం, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ నాయకులు. మొత్తంగా 1892 నాటికి, 1875 నుండి 92 వరకు చూడండి, 1892 నాటికి హైదరాబాద్ నగరంలో రెసిడెన్సీ బజార్ అంటున్నాం. దీన్ని మనం ఏమనొచ్చు? సుల్తాన్ బజార్ అంటున్నాం. చూడండి, సుల్తాన్ బజార్ కేంద్రంగా ఈ శాఖ అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి దీని ఏర్పాటులో, దీని వ్యాప్తిలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? సో ఇది ఏ విధమైన పాత్రని తెలంగాణ కేంద్రంగా పోషించింది గమనిస్తే, హైదరాబాద్ ఆర్య సమాజ్ సాంస్కృతిక అంశాలతో పాటుగా రాజకీయ చైతన్యాన్ని కూడా నింపడం జరుగుతుంది.
ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడిగే హక్కును కలిగి ఉంటుంది. ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలని ప్రభుత్వానికి తెలియజెప్పే కార్యక్రమాలను నిర్వహించింది. సో దీని విస్తరణలో ప్రముఖ పాత్ర ఇది పోషించడం జరుగుతుంది. మరి దీని యొక్క విస్తరణలో పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు? హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే, దేశంలో కాదు. కేవలం హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజ్ భావజాలాలని ప్రజానికానికి అందించడంలో వివిధ కార్యక్రమాలు, వివిధ సమావేశాలు నిర్వహించబడ్డాయి. వివిధ రకాల సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. అలా ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు? ఒకరు గమనిస్తే మహాత్మా నారాయణ స్వామి అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మహాత్మా నారాయణ స్వామి కేశవరావు కోరాట్కర్ అంటున్నాము. వివేకవర్ధిని స్కూల్ రావడంలో ప్రముఖ పాత్ర పోషించింది కేశవరావు కోరాట్కరే. పండిట్ నరేంద్రజీ అంటున్నాం. చూడండి, ఈ పండిట్ నరేంద్రజీ ఏమవుతున్నాడు? క్లియర్గా గమనిస్తే ఆర్య సమాజ్ భావాలని తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ సమాజంలో వ్యాప్తి చేసిన వ్యక్తుల్లో క్రియాశీలక వ్యక్తి పండిట్ నరేంద్రజీ. ఇతని గురించే కాళోజీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వరంగల్ సమావేశం సందర్భంగా. పండిట్ నరేంద్రజీ వరంగల్ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో కాళోజీ ఇతన్ని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ధైర్యం లేని దద్దమ్మలకి ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు ఈ నరేంద్రజీ. అంటే ఎంతటి ప్రజానికానికి మద్దతుగా ఉన్న వ్యక్తో అర్థమవుతుంది. అదేవిధంగా నాలుగో వ్యక్తి పండిట్ వినాయకరావు విద్యాలంకార్ అంటున్నాం. ఐదో వ్యక్తి దామోదర్ సాత్వలేకర్ అంటున్నాం. ఆరో వ్యక్తి స్వామి శ్రద్ధానంద అంటున్నాం. ఏడో వ్యక్తి అఘోరనాథ చటోపాధ్యాయ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతడు హైదరాబాద్ సంస్థానానికి చెందని వాడైనప్పటికీ హైదరాబాద్ సమాజంలో మిళితమై ఉన్నాడు. ఇతడు ఎవరు? బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. నిజాం కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి అఘోరనాథ చటోపాధ్యాయ. ఎవరితడు? సరోజిని నాయుడు యొక్క తండ్రి. అదేవిధంగా సరోజిని నాయుడు యొక్క తండ్రి మనకి అఘోరనాథ చటోపాధ్యాయ అంటున్నాం. జయసూర్య నాయుడు గమనించండి, తాత అవుతాడు ఇక్కడ. సో ఈ అఘోరనాథ చటోపాధ్యాయ వందే మాతరం రామచంద్రారావు అంటున్నాం. ఇక్కడ వందే మాతరం అనేది పేరు కాదు, ఆ వందే మాతర నినాదాన్ని ఉపయోగిస్తున్నాడు. సో వందే మాతరం రామచంద్రారావు. ఆదిపూడి సోమనాథరావు. ఈ ఆదిపూడి సోమనాథరావు ఏం చేశాడు? సత్యార్థ ప్రకాశికని తెలుగులోకి అనువదించడం జరుగుతుంది. నారాయణరావు పవార్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆర్య సమాజానికి అనుబంధ శాఖ అయిన క్రాంతికార్ సభలో మెంబర్ ఎవరు? నారాయణ్ పవార్. ఏడో నిజాంపై బాంబు దాడి చేయడంలో క్రియాశీలక నిందితుడు అవుతున్నాడు. ఇతనితో పాటుగా గండయ్య ఉంటున్నాడు. ఇతనితో పాటుగా జగదీష్ ఉంటున్నాడు. ఇతనితో పాటుగా ఏడవ నిందితుడిగా గుర్తించబడిన కొండ లక్ష్మణ బాపూజీ ఉండడం జరుగుతుంది. ఇలా దాదాపు 10కి పైగా ముఖ్యమైన నాయకులు హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజ్ భావాలని వ్యాప్తి చేయడం జరిగింది. మరి ఏ రూపంలో వ్యాప్తి చేశారు? సో ఆ వ్యాప్తి చేసే క్రమంలో ఏ రకమైన విధానాలను ఉపయోగించడం జరుగుతుంది గమనిస్తే, హైదరాబాద్ ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడు అంటే 1892 నాటికి సుల్తాన్ బజార్లో ఏర్పాటు చేయబడిన ఆర్య సమాజ్కి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? పండిట్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా అంటున్నాం. పండిట్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా అంటున్నాం. కార్యదర్శి ఎవరు? లక్ష్మణ్ దేశీయుడు అంటున్నాం కార్యదర్శి. క్రమంగా ఎక్కువ కాలం ఆర్య సమాజ్కి అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి కేశవరావు కోరాట్కర్ అంటున్నాం. ఎప్పటి వరకు కొనసాగాడు? దాదాపుగా 1932 వరకు కొనసాగాడు. ఎక్కువ కాలం ఇతడు అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. సో ఆర్య సమాజ్ 1934లో వేదిక్ ఆదర్శ్ అనే పత్రికను ఏర్పాటు చేసింది. సో ఈ వేదిక్ ఆదర్శ్, సో వేదిక్ అంటే వేదం, ఆర్య సమాజంలో సృష్టించబడింది. సాధారణంగా మనకు చరిత్రలో 4 వేదాలు ఉంటున్నాయి. ఋగ్వేదం ఉంటుంది, యజుర్వేదం ఉంటుంది, సామవేదం ఉంటుంది, అథర్వణ వేదం ఉంటుంది. ఈ వేదాల యొక్క సారాంశం ఆధారితంగానే సృష్టించబడింది వైదిక మతం అంటున్నాం. వేద అంశాల ప్రభావితంగా ఏర్పాటు చేయబడింది వైదిక మతం అవుతుంది. అలాంటి వైదిక మతంలోనే శైవము వచ్చింది, వైష్ణవం వచ్చింది. అలాంటి వైదిక మతంలోనే కాలక్రమంలో శాఖలు కూడా వస్తున్నాయి. శైవ మతాన్ని గమనిస్తే కాపాలిక, కుండలీక లాంటి శాఖలు కనబడుతున్నాయి. సో ఇక్కడ క్లియర్గా గమనించండి. అలాంటి భావాలని, అందులో ఉన్న మూలాలని ప్రజానికానికి అందించే క్రమంలో వేదిక్ ఆదర్శను ప్రారంభించారు. మరి ఈ వేదిక ఆదర్శ్ పత్రిక ఏ భాషలో ప్రవేశపెట్టబడింది గమనిస్తే ఉర్దూ వారపత్రికగా ఇది పిలువబడుతుంది. ఉర్దూ వారపత్రికగా పిలుస్తున్నాం. దీనిని 1935లో నిలిపివేయడం జరిగింది. ఎందుకు నిలిపివేశారు?
ఇది హిందూతత్వ భావాలని హైదరాబాద్ ప్రజానికానికి తెలియజేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా మెజారిటీ సభ్యులైన హిందువుల పట్ల అది పోరాటాలను నిర్వహిస్తుంది. మైనారిటీలైన ముస్లింలు పరిపాలకులుగా ఉంటున్నారు. మెజారిటీలైన హిందువులపై అనేక దౌర్జన్యాలని, అనేక వివక్షాపూరిత కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తబ్లిక్ విధానం ప్రకారం అనేక మంది బలహీన వర్గాలైన హిందువులని ఇస్లాం మతంలోకి మార్చడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలని, సంఘటనల్ని అది ధైర్యంగా ఎదుర్కోవడం జరుగుతుంది. వ్యాసాల రూపంలో ప్రజానికాన్ని, యువతను ప్రేరేపించడం జరుగుతుంది. ఈ విషయాలను గమనించిన ఆనాటి నిజాం ఎవరున్నారు? 1935 అనగానే మనకి 7వ నిజాం అంటున్నాం. 7వ నిజాం యొక్క కాలం ఏంటిది? 1911 నుండి 1948 కాలాన్ని 7వ నిజాం కాలంగా పిలుస్తున్నాం. కాబట్టి 7వ నిజాం దాని మీద నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. దీంతో 1935 నాటికి వేదిక్ ఆదర్శ్ అనే ఉర్దూ వారపత్రిక నిలిపివేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ ఆర్య సమాజ్ హైదరాబాద్ కేంద్రంగా ఏ విధమైన చైతన్యాన్ని నింపింది? గమనిస్తే ఓం పతాకాన్ని వివిధ ప్రదేశాలలో ఎగరవేసింది. ఓం పతాకం ఏమవుతుంది? ఆర్య సమాజానికి సంబంధించిన సింబల్. సో హిందూ తత్వానికి, హిందూ మతానికి అది ప్రతీకగా పిలువబడే హోం పతాకాన్ని ఎగరవేస్తూ వివిధ రకాల ప్రాంతాలలో ప్రజా చైతన్యాన్ని నింపడం జరుగుతుంది. నిజాం కాలంలో నిర్వహించబడిన తబ్లిక్ మత విధానాన్ని వ్యతిరేకిస్తుంది. మత విధానాన్ని వ్యతిరేకించి శుద్ధి ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఎవరైతే ఈ తబ్లిక్ విధానం ప్రకారం ఏ హిందువు అయితే ఇస్లాంలుగా మార్చబడ్డాడో ఆ హిందువుని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. క్రమంగా 1938 అక్టోబర్ 24న క్రమంగా దీని కార్యకలాపాల మీద, దీని యొక్క కార్యక్రమాల మీద, సమావేశాల మీద 7వ నిజాం నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. ఆ నిషేధాజ్ఞలు తొలగించడం కోసం సత్యాగ్రహ బాట కూడా పట్టారు ఈ ఆర్య సమాజ్కి సంబంధించిన నాయకులు. అలాంటి క్రమంలోనే 1938 అక్టోబర్ 24న ఈ రోజుని ప్రత్యేక దినంగా, హైదరాబాద్ దినంగా ఈ ఆర్య సమాజ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆర్య సమాజ్ నిర్వహించిన కార్యక్రమాలలో ఓం పతాకాన్ని ఎగరవేయడం, శుద్ధి ఉద్యమాన్ని కొనసాగించడం, హైదరాబాద్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలలో హిందూ భావజాలాలని ఏమవుతుంది? తట్టి లేపడం జరుగుతుంది. సో ఇది గమనించాలి. ఆర్య సమాజ్పై ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ సత్యాగ్రహాన్ని కూడా నిర్వహించింది. అనేక కార్యక్రమాలను కూడా కొనసాగించింది. అంతేకాకుండా ఈ ఆర్య సమాజ్కి సంబంధించిన వ్యక్తులు సామాజిక సంస్కరణలు కూడా చేపట్టారు. ప్రజానికంలో చైతన్యం నింపాలి అంటే విద్య ఒక్కటే మార్గమని భావించారు. ఆ విద్యను అందించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆర్య సమాజ్ నుండి. అది మొదటి ప్రయత్నం, బాగా గమనించండి. అంటే ఆర్య సమాజ్ సామాజిక సంస్కరణలతో పాటు సమాజంలోని ప్రజానికాన్ని చైతన్యపరిచే, ప్రజానికాన్ని తెలివిపరిచే విద్యను కూడా అందించడం జరుగుతుంది. మరి అలాంటి విద్యను అందించిన వ్యక్తుల్లో గమనిస్తే 1906 ఆర్య సమాజ్కు చెందిన కేశవరావు కోరాట్కర్ అంటున్నాం, గణపతి హార్డికార్, వామనరావు నాయక్ ఇలాంటి వ్యక్తులు కలిసి వివేకవర్ధిని పాఠశాలను ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కనబడుతుంది. సుల్తాన్ బజార్, కోటి ప్రాంతాలు గమనించండి. మనకు వివేకవర్ధిని పాఠశాల ఇప్పటికీ కనబడుతుంది, గమనించాలి. అదేవిధంగా 1940 జూలై 29న హైదరాబాద్ కేంద్రంగా కేశవ మెమోరియల్ విద్యా సంస్థను ఆర్య సమాజ్ సభ్యులు ఏర్పాటు చేశాడు. అతని జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడింది. తద్వారా బలహీన వర్గాలకి విద్యను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ విద్యలో భాగంగా హిందూ తత్వాన్ని కూడా బోధించడం జరుగుతుంది. సో ఆర్య సమాజ్ సభ్యుడైన వందే మాతరం రామచంద్రారావు. సో అసలు వందే మాతరం రామచంద్రారావు అనే పేరు ఎవరిచ్చారు? పుండరీ సభలో ఇవ్వడం జరుగుతుంది. వీర సావర్కర్ అతనికి వందే మాతరం అనే బిరుదును ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చారు? అసలు పేరు ఏంటి? గమనిస్తే ఇక్కడ శ్రీ రామచంద్రారావు అనేది ఇతని యొక్క పేరు. మరి శ్రీ రామచంద్రారావు ఏ విధంగా వందే మాతరం రామచంద్రారావుగా మారాడు? ఒక ఆర్య సమాజ్ సభ్యుడిగా అందులో జాయిన్ అయ్యాడు. అనేక ఆర్య సమాజ్ సమావేశాలలో పాల్గొని ప్రజానికాన్ని చైతన్యపరచడం జరుగుతుంది. సో తనకి పుండరీపురం సభలో వందే మాతరం బిరుదు ప్రదానం చేయబడుతుంది. ఇతడు తెలంగాణ కాలాపనిగా పిలిచే మహబూబ్ నగర్ జిల్లాలోని మామునూర్ జైల్లో నిర్బంధించబడ్డాడు.
అంటే ఆర్య సమాజ్ శాఖ యొక్క కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించే క్రమంలో ప్రజా చైతన్యాన్ని నిర్వహిస్తున్నాడు, ఉద్యమాలు నిర్వహిస్తున్నాడు, ఆందోళనలు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఇతడు అరెస్టు చేయబడి మామనూరు జైల్లో నిర్బంధించబడడం జరిగింది. ఈ మామనూరు జైలుని ఒక రకంగా తెలంగాణ కాలాపని జైలు అంటాం. అది అండమాన్ నికోబార్లో కనబడుతుంది చూడండి. సో ఈ కాలాపని జైలుగా పిలవడం జరుగుతుంది. ఈ సందర్భంలో అరెస్టు చేసి జైల్లో నిర్బంధించే సందర్భంలో వందే మాతర నినాదాన్ని ఉపయోగించాడు. ఎంత కొట్టినా ఇబ్బంది పెట్టినా అతడు వందే మాతరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే వందే మాతరం పట్ల, జాతీయోద్యమం పట్ల, జాతీయ భావాల పట్ల అతడు ఎంత మక్కువను కలిగి ఉన్నాడో అర్థమవుతుంది. కాబట్టి ప్రజల చేత క్రమంగా అతడు వందే మాతరం రామచంద్రారావుగా పిలువబడ్డాడు. అలాంటి వందే మాతరం అనేది పుండరీపురం సభలో వీర సావర్కర్ ఈ బహుమానంగా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత అతడు క్రమంగా వందే మాతరం రామచంద్రారావుగానే పిలువబడుతున్నాడు. అంతేకాకుండా వందే మాతరం రామచంద్రారావు ఆపరేషన్ పోలో సందర్భంలో అత్యంత కీలకమైన విషయాలని భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. సో ఇలాంటి కీలకమైన విషయాలని 7వ నిజాం గోవా నుండి పోర్చుగీసు వారికి సంబంధించిన గోవా ప్రాంతం నుండి ఆయుధాలను ఏ విధంగా స్మగ్ చేస్తున్నాడు, ఏ విధంగా సమకూర్చుకుంటున్నాడు, దానికి సంబంధించిన రహస్య ఒప్పందాలు ఎవరితో నిర్వహిస్తున్నాడు, ఆయుధాలు తయారు చేయడానికి పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాడు, అందులో ఎలాంటి ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు, అతని దగ్గర అప్పటి వరకు ఎంత ఆయుధం ఉంది, అలాంటి మొత్తం కీలకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నెహ్రూకి, ఎప్పటికప్పుడు భారతీయ ప్రభుత్వానికి తెలియజేశాడు వందే మాతరం రామచంద్రారావు. ఇతనికి సహకరించింది రామారావు, నరసింగారావు, రామచంద్రరావు. ఈ ముగ్గురు ఎప్పటికప్పుడు ఈ కీలక సమాచారాన్ని భారత ప్రభుత్వానికి చేరవేయడం జరిగింది. అంటే ఒక రకంగా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలవడంలో అత్యంత కీలక సమాచారం ఇచ్చిన వ్యక్తులు వీళ్ళను భావించవచ్చు. ఇలాంటి క్రమంలోనే ఈ ఆర్య సమాజ్ శాఖకు సంబంధించిన పండిట్ నరేంద్రజీ ప్రజలలో ఆర్య సమాజ్ భావాలని, హిందూతత్వ భావాలని ఏ విధంగా ప్రేరేపించగలిగాడు, ప్రేరేపణ కోసం ఏ విధమైన విధానాలను అనుసరించాడు గమనిస్తే 1936లో నగర కీర్తనల కార్యక్రమాన్ని కొనసాగించాడు. తద్వారా హిందూ భావజాలం, హిందూ తత్వం యొక్క గొప్పదనాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా హవానా కుండ మూలాలను నిర్వహించడం జరుగుతుంది. హవానా కుండలి అంటున్నాం. సో ఈ హవానీ కుండలి నగర కీర్తనల ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచిన వ్యక్తి పండిట్ నరేంద్రజీ అవుతున్నాడు. అంతేకాకుండా ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమాలను కొనసాగించినందుకు గాను బాలకృష్ణ శర్మ, నిత్యానందలపై దేశ బహిష్కరణ శిక్ష కూడా విధించబడడం జరిగింది. ఏ సందర్భంలో 1894లోనే చూడండి, ఏర్పాటు చేసిన 2 సంవత్సరాలకే ఈ శిక్ష జరుగుతుంది. సో పండిట్ నరేంద్రజీ వరంగల్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కాళోజీ ఈ విధంగా ప్రకటించడం జరుగుతుంది. ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు? ధైర్యం లేని దద్దమ్మలకి ధైర్యం చెప్పగా వచ్చాడు ఈనాడు. అదే క్రమంలో పండిట్ నరేంద్రజీ నిజాం రాజ్యం గురించి తనదైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందులో మొట్టమొదటి స్టేట్మెంట్ గమనిస్తే హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాల చెరసాల అంటున్నాడు. రైట్, ఇతనిపై రాజద్రోహం నేరం మోపబడింది, బహిష్కరణ చేయడం, జైల్లో నిర్బంధించబడ్డాడు పండిట్ నరేంద్రజీ. ఆర్య సమాజ సభ్యులైన బొలుసుగోడు ఆచారి ఎవరిక్కడ? వరంగల్ కేంద్రంగా గమనించాడు. అదే క్రమంగా ఆర్య సమాజ్ భావాలు తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ సమాజంలో విస్తృతం చేయబడుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే వరంగల్ కేంద్రంగా బొలుసుగోడు ఆచారి బత్తిని మొగులయ్య గౌడ్. సో బొలుసుగోడు ఆచారి ఏర్పాటు చేసింది సాధనాగండి వ్యాయామశాల అంటున్నాం. అతని మరణానంతరం ఈ వ్యాయామశాలను విస్తృతపరిచిన వ్యక్తి బత్తిని మొగులయ్య గౌడ్ అంటున్నాం. మీ తెలంగాణ ఉద్యమ సందర్భాలలో ఇక్కడ సమావేశాలు కూడా నిర్వహించబడతాయి చూడండి. సో అలాంటి బత్తిని మొగులయ్య గౌడు సాధనాగండి వ్యాయామశాలలను విస్తృతం చేశాడు, యువతని చైతన్యపరచడం జరుగుతుంది. 1929లో హైదరాబాద్ సంస్థానంలోని కన్నడ ప్రాంతం నందు సిద్దికి దీన్దార్, అందుకే దాన్ని దీన్దార్ ఉద్యమం అంటున్నాం. మరి కన్నడ ప్రాంతానికి సంబంధించి ఈ దీన్దార్ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరు ప్రారంభించారు? సిద్దికి దీన్దార్ ప్రారంభించడం జరుగుతుంది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఏమని చెప్తున్నాడు? నేను వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుని యొక్క అవతారం అని పేర్కొనడం జరుగుతుంది. అంటే క్రమంగా హిందువులని ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు వీరశైవ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? వారినే మనం తెలంగాణలో ఏమంటున్నాం? లింగాయత్స్ అంటున్నాం.
సో అలాంటి వీరశైవ స్థాపకుడైన బసవేశ్వరుని యొక్క అవతారంగా ఆ సిద్ధికి దీన్దార్ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లింగాయత్ సాంప్రదాయమే ఆధునిక రూపం ఇస్లాం మతం అంటున్నాడు. అంటే ఆ లింగాయతే కాలక్రమంలో ఇస్లాంగా మారింది. కాబట్టి హిందువులారా మీరు ఇస్లాం మతంలోకి రండి అని చెప్పడం ఇండైరెక్ట్గా మతాన్ని ప్రోత్సహిస్తూ మత మార్పిడిని ప్రోత్సహించే కార్యక్రమమే ఈ దీన్దార్ ఉద్యమం అంటున్నాం. హిందువులను ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. దీనిని వ్యతిరేకిస్తూ శుద్ధి ఉద్యమం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో గొప్పగా నిర్వహించబడింది. అనేక మంది హిందువులు ఇస్లాంలుగా మారకుండా అడ్డుకట్ట వేయబడడం జరిగింది. ఆర్య సమాజ్ నల్గొండ కేంద్రంగా ఉపదేశిక్ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. సో ఈ ఉపదేశిక్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆర్య సమాజ్ యొక్క భావాలను తెలియజేయడం, హిందూతత్వ భావాలని యువతకు తెలియజేయడమే మనకి ఉపదేశిక్ విద్యాలయాల యొక్క ప్రాముఖ్యత. ఆర్య సమాజ్ తన 6వ వార్షిక సమావేశం నందు ఒక ప్రత్యేక తీర్మానం కూడా చేసింది. దానికి సంబంధించి ఆమోదం కూడా వచ్చింది. ఆ తీర్మానం ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరాలి, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలి. సో ఇలాంటి అనేక తీర్మానాలు చేసి తనదైన రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రారంభించింది ఆర్య సమాజ్. ప్రజలకి రాజకీయపరమైన చైతన్యాన్ని కలిగించడంలో తనదైన ప్రస్థానాన్ని కలిగి ఉంది. సో ఆర్య సమాజ్ అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించింది. సో ఇప్పటివరకు మనం ఏం గమనించాం? సమాజంలోని సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ వాటి యొక్క పరిష్కారాలను తీసుకొచ్చింది. అలాంటి క్రమంలోనే విద్యను అందించడం కోసం విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అలాంటి క్రమంలోనే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలను అనగా నగర కీర్తనలు కానీ హవానా కుండలి వంటి కార్యక్రమాలను నిర్వహించింది. ఉపదేశీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా వేద విద్య యొక్క సారాంశాన్ని, దాని యొక్క కార్యక్రమాల యొక్క సారాంశాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాలలో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా చేసింది. మరి ఇలాంటి సందర్భంలో చేసింది గమనిస్తే 1921 మోప్లా తిరుగుబాటు అంటున్నాం. ఎక్కడ? మలబార్ కేంద్రంగా జరుగుతుంది. అలీ మస్లియార్ ఆధ్వర్యంలో అరబ్ నుండి ఇక్కడ కేరళ కేంద్రంగా స్థిరపడిన పేద ముస్లింలనే మనము మోప్లాలు అంటున్నాం. అక్కడి భూస్వాముల యొక్క దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ అలీ మస్లియార్ ఆధ్వర్యంలో మోప్లా తిరుగుబాటు అనేది జరుగుతుంది. అప్పుడే జాతీయోద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఎవరైతే మోప్లా తిరుగుబాటు సందర్భంలో వారికి సహాయాన్ని అందించింది. అదేవిధంగా రెండోది రజాకార్ల అరాచకాల వల్ల అనేక మంది హిందువులు హైదరాబాద్ ప్రాంతాన్ని వదిలి మిగిలిన ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వలసలు వెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో అలాంటి వారికి ఆర్థిక సహాయాన్ని అందించింది. వారిని హైదరాబాదులో మీకు మేమున్నాము అనే భరోసాను కల్పించడం జరిగింది. రెండో కార్యక్రమం. సో ఇలా ఆర్య సమాజ్ ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో తనదైన ప్రస్థానాన్ని కలిగి ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే మరో సంస్థను గమనిస్తే బ్రహ్మ సమాజ్ అంటున్నాం. మరి ఏంటి బ్రహ్మ సమాజ్? సో బ్రహ్మ సమాజ్ ఎవరి చేత ఏర్పాటు చేయబడుతుంది? రాజా రామ్మోహన్ రాయ్ చేత ఏర్పాటు చేయబడుతుంది. బెంగాల్ సాంస్కృతిక పునర్జీవ పితాగా పిలువబడుతున్నాడు. భారతదేశ సాంస్కృతిక పునర్జీవ పితాగా పిలువబడుతున్నాడు రాజా రామ్మోహన్ రాయ్. మరి ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1828లోనే ఏర్పాటు చేశాడు. 1828లో కోల్కతా కేంద్రంగా బ్రహ్మ సమాజ్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. సో ఈ బ్రహ్మ సమాజ్కి సంబంధించి గమనిస్తే ఇది మొత్తంగా 1869 నాటికి హైదరాబాద్ సంస్థానంలోకి దీని యొక్క శాఖ ప్రవేశించడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రహ్మ సమాజం యొక్క శాఖ హైదరాబాద్ కేంద్రంగా 1869లోకి వచ్చింది. ఒరిజినల్గా ఏర్పడింది 28 నాటికి అది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ బ్రహ్మ సమాజం యొక్క భావాలని, ఆ ఉద్దేశాలని హైదరాబాద్ కేంద్రంగా ఎవరు వ్యాప్తి చేశారు గమనిస్తే ఆ వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది రఘుపతి వెంకటరత్నం నాయుడు అంటున్నాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు. అదేవిధంగా నారాయణ గోవింద వెల్లింకర్ అంటున్నాం. సో ఈ ఇద్దరు ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. వీరికి జాతీయ స్థాయి మద్దతు కూడా దొరుకుతుంది. ముఖ్యంగా నారాయణ గోవింద వెల్లింకర్కి ఆనాటి సరోజినీ నాయుడు. ఎవరు సరోజినీ నాయుడు? నైటింగేల్ ఆఫ్ ఇండియా అఘోరనాథ చటోపాధ్యాయ కూతురు. ఆ సరోజినీ నాయుడు యొక్క మద్దతు కూడా నారాయణ గోవింద వెల్లింకర్కి ఉండడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే 1914లో హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ శాఖ, బ్రహ్మ సమాజ్ ఆధ్వర్యంగా నిర్వహించబడే వివాహాలు అంటున్నాం.
ఆ వివాహాలకి ఏమవుతుంది, ఆ శాఖ మొదటి సమావేశం సుల్తాన్ బజార్ కేంద్రంగా నిర్వహించబడింది. అంటే హైదరాబాద్ సంస్థానం బ్రహ్మ సమాజ్ ద్వారా నిర్వహించే వివాహాలను ఆమోదం తెలపడం జరుగుతుంది, వాటికి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే బ్రహ్మ సమాజ భావాలని సమాజానికి అందించే క్రమంలో మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ? సుల్తాన్ బజార్ కేంద్రంగా నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు? 1914లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అధ్యక్షుడే గోవింద వెల్లంకార్ అంట, నారాయణ గోవింద వెల్లింకార్ అంటున్నాం. సో ఇతనికి మద్దతు ఇచ్చింది సరోజిని నాయుడు. పూర్తిగా ఆర్థికపరమైన ఇతరపరమైన మద్దతుని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా బ్రహ్మ సమాజ భావాలు హైదరాబాద్ కేంద్రంగా విస్తరించబడడం జరిగింది. అదే క్రమంగా గమనిస్తే సో ఇలాంటి కోణంలోనే ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్తో పోల్చుకుంటే వీటితో పాటుగా దివ్యజ్ఞాన సమాజ్ కూడా హైదరాబాద్ కేంద్రంగా విస్తరించింది. అంటే హైదరాబాద్ సమాజంలో సాంస్కృతిక పునర్జీవనంలో ఇవి క్రియాశీలక పాత్ర పోషించాయి. పునర్జీవనంతో పాటుగా రాజకీయ చైతన్యాన్ని కూడా అందించగలిగాయి. మరి అలాంటి దాంట్లో దివ్యజ్ఞాన సమాజం యొక్క పాత్ర ఏంటి? సో దివ్యజ్ఞాన సమాజాన్ని మనం ఏమంటున్నాం? థియోసాఫికల్ సొసైటీ అంటున్నాం. చూడండి, థియోసాఫికల్ సొసైటీ అంటున్నాం. ఈ థియోసాఫికల్ సొసైటీని మనము దివ్యజ్ఞాన సమాజము అంటున్నాం. ఎప్పుడు ఏర్పడింది? 1875 నాటికి న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. ఎవరి చేత? మేడం బ్లావట్స్కీ, కల్నల్ వోల్కాట్, విలియం క్వాన్ జడ్జ్, ఈ ముగ్గురు ఉంటున్నారు. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మనకి దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు చేయబడుతుంది న్యూయార్క్ కేంద్రంగా. ఓకే, మరి ఇలాంటి దివ్యజ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ భారతదేశంలోకి వచ్చింది. అలా భారతదేశంలోకి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. భారతదేశంలో దివ్యజ్ఞాన భావాలని వ్యాప్తి చేయడానికి అధ్యక్షురాలుగా నియమించబడింది ఆనీ బెసెంట్. సో ఆనీ బెసెంట్ ఎక్కడ? పూనా కేంద్రంగా మొట్టమొదటి దివ్యజ్ఞాన సమాజం యొక్క శాఖను ఏర్పాటు చేయబడింది. ఆర్థిక కార్యకలాపాల నేపథ్యంలో, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అది ఎక్కడికి? చెన్నైలోని అడయార్ ప్రాంతానికి మార్చబడడం జరుగుతుంది. దక్షిణ భారతానికి దగ్గరికి వచ్చింది. అంటే హైదరాబాద్కి పక్కనే మద్రాస్. క్రమంగా దివ్యజ్ఞాన సమాజం యొక్క ప్రభావం కూడా హైదరాబాద్ సమాజంపై స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ గమనించండి, హైదరాబాద్ కేంద్రంగా దీని యొక్క శాఖ 1882లో మనకి చాదర్ఘాట్ కేంద్రంగా ప్రారంభించబడడం జరుగుతుంది. సో ఇలా హైదరాబాద్ కేంద్రంగా సామాజిక సాంస్కృతిక పునర్జీవనంతో పాటుగా రాజకీయ చైతన్యంలో ఇటు ఆర్య సమాజ్, ఇటు బ్రహ్మ సమాజ్, ఇటు దివ్యజ్ఞాన సమాజాలు కూడా తమ వంతు పాత్రని పోషించాయి. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.